హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లలిత సాఫ్ట్ ఫుడ్స్. టుడే స్పెషల్ ఏంటంటే మన బ్రేక్ఫాస్ట్ అటుకుల దోశ అండి. దానికి తగ్గ పల్లి చట్నీ చేసుకుంటే ఇంకా ఆహా అనాల్సిందే మనం. దీని ప్రాసెస్ చూసేద్దామా. ఫస్ట్ పల్లీలు బాగా రెడ్డిష్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోండి. పల్లీలు మొత్తం అది పొట్టు ఊడేంత వరకు వేయించుకోండి. నేనైతే పొట్టు తీయనండి, ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రోటీన్ పోతుందని. తర్వాత పచ్చిమిరపకాయలు మనకి కారం సరిపడా తీసుకోండి. ఫస్ట్ తుడుములు తీసేసేయండి, ఎందుకంటే స్వీట్ వచ్చేస్తుంది చట్నీలో. అలాగే టమాటో కోసుకోండి. నేనైతే కొంచెం కొత్తిమీర ఎక్కువ వేస్తానండి, చాలా టేస్ట్గా ఉంటుంది. టమాటాలు మనకి మగ్గబెట్టేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని దాంట్లో 3 అంటే 3 వెల్లుల్లిపాయలు వేసేసి కొంచెం చింతపండు వేసి కొంచెం జీలకర్ర కూడా వేయండి. మనకి చాలా బాగుంటుంది, అరుగుదలకు కూడా పల్లీలు కదా. సో ఇదంతా బాగా ఉడికేలోపు ఈలోపు మనం మిక్సీలో అయితే పల్లీలు ఉన్నాయి కదా, దాన్ని ఒక్కసారి కొంచెం గ్రైండ్ చేసుకుందాము. ఎందుకంటే రెండు కలిపి గ్రైండ్ చేస్తే అంత పర్ఫెక్ట్గా చట్నీ అనేది మనకి రాదు. ఫస్ట్ పల్లి అయిపోవాలి. ఈలోపు మనం దోశది చూద్దామండి. ఫస్ట్ బొంబాయి రవ్వ తీసుకున్నాం, తర్వాత అటుకులు వేసుకున్నాను, తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నాను, తర్వాత మనం పెరుగు వేసేసుకొని కొంచెం బేకింగ్ సోడా కొంచెం వేసుకోండి లైట్గా, తర్వాత వాటర్ కలిపేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకోండి, నానబెట్టేసుకొని బాగా. ఈలోపు మన చట్నీకి సంబంధించిన మెటీరియల్ అంతా ఇందులో వేసేసుకొని దాన్ని మనం మిక్సీ అయితే పెట్టేసుకుందామండి. చాలామంది నా ఛానల్ చూస్తున్నారు, వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి, లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా చట్నీ అయితే రుబ్బేసానండి. సో నాకు వచ్చిన వంటలు అయితే నేను చేసి చూపిస్తున్నానండి. మీకు నచ్చుతున్నాయో లేదో నాకైతే తెలియదు, బట్ నేనైతే ట్రై చేస్తున్నాను. మీకు కూడా ఏమైనా కావాలంటే నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా అవి కూడా చేసేస్తాను. ఓన్లీ పోపు పెట్టేస్తాను, ఆయిల్ వేస్తాను, మినపప్పు వేయాలండి ఇందులో, ఎండుమిరపకాయలు, ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు సరిపోతుంది. చట్నీ ఇలా సర్వ్ చేసేసుకున్నాను. చట్నీ రెడీ అండి, చాలా బాగుంటుంది చట్నీ అయితే. ఈలోపు మన అటుకులు, బొంబాయి రవ్వ, పెరుగు తీసుకున్నది నానిపోయింది. ఈలోపు మనం మిక్సీ పట్టేసుకొని అందులో వాటర్ కొద్దిగా పోసుకొని దాన్ని అయితే చాలా బాగా మెత్తగా పేస్ట్ చేసేద్దామండి. చాలా మెత్తటి పేస్ట్ అయితే చాలా స్మూత్గా అయితే ఉండాలండి. దోశ అయితే చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి, ఈ దోశ కానీ చట్నీ కానీ. ఈ దోశకి చట్నీ చాలా మంచి కాంబినేషన్ అండి. వాళ్ళంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో తర్వాత మనం దీన్ని అయితే గిన్నెలోకి తీసేసుకొని మనం బాగా కలిపేసుకుందాం పిండిని అయితే. చూసారా, నేనైతే బాగా కలుపుకున్నా. తర్వాత దోశ అనేది వేసేస్తున్నానండి. సో దోశ వేసేసి దీని మీద కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేసుకుందామండి, ఎందుకంటే బాగా ఉడుకుతుంది. ఉడికితేనే టేస్ట్ వస్తుందండి. బాగా కింద కాలుతుంది, పైన ఉడుకుతుంది. ఇంకా మనకి ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు. ఈలోపు మనం తిప్పేసుకున్నాం కదా, ఇటు కూడా కొంచెంసేపు మనం ఉడకబెట్టుకుందాం, ఎందుకంటే మనకి కడుపు నొప్పి అలాంటివి రావండి బాగా దోశ ఉడికితే. తర్వాత దీన్ని అయితే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నానండి. మీకు కనుక నా ఛానల్ కనుక నా వంటలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకొని మర్చిపోవద్దు. బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.